Hi brothers, welcome to our YouTube ఛానల్. చూసుకున్నట్లయితే మనం ఏఎల్పి యొక్క మెడికల్ రూల్స్ గురించి మనం ఒక వీడియో అయితే చేసాం మధ్యాహ్నం. ఎందుకు ఆ యొక్క వీడియో చేశానంటే ఈ టైంలో నేనైతే చేయకూడదు ఆ వీడియో, ఎందుకంటే చాలామంది కూడా డైవర్ట్ అవుతారు. డైవర్ట్ అవడానికి ఏం లేదు, మెడికల్ స్టాండర్డ్ సరిగ్గా ఉంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆల్రెడీ మెడికల్ రిపోర్ట్స్ అయితే చెక్ చేసుకుంటున్నారు, మెడికల్ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క మెడికల్ స్టాండర్డ్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు స్టాండర్డ్గానే ప్రిపేర్ అవుతారు. కొంతమంది కొన్ని రకాలుగా మన కామెంట్స్ పెడతాం వల్ల, డౌట్స్ ఉండటం వల్ల వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ చేయడానికి మాత్రమే మన యొక్క వీడియో చేశాను తప్ప ఎలాంటి డైవర్ట్ అయితే కాదు. నేను ముందుగానే చెప్పిన వీడియోలో మనోభావాలు దెబ్బతింటాయని, అంటే ఎవరికైతే మెడికల్ స్టాండర్డ్ సరిగ్గా లేదో వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది అనమాట, అంటే ఒకలాంటి ఫీలింగ్ అనమాట. లాస్ట్ దాకా వచ్చి ఇలా వీడియో చేయడం వల్ల మనం అవుతాం, చాలామంది కూడా అవుతాము, మనకి ఎలాంటి మెడికల్ స్టాండర్డ్స్ లేకపోయినా అవుతాం అనేది ఒక అపోహ అనమాట. మీకు A1 మెడికల్ ఎలాంటి విజన్ స్టాండర్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, CB ఉన్నా, ఎలాంటి వాడు ఇచ్చినటువంటి విజన్ స్టాండర్డ్లో ఎలాంటిది లేకపోయినా సరే, 6/6 లేకపోయినా ఎలాంటిది ఉన్నా లేకపోయినా సరే మీరు నాట్ ఎలిజిబుల్. మీకు ఎలాంటి మనోభావాలు దెబ్బతిన్నా మీరు ఈ విషయాన్ని రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరైతే నాట్ ఎలిజిబుల్. మీరు ఎలాంటి అయినా చూసుకోండి, ఎలాంటిదైనా మీరు ఎగ్జామ్ టైంలో ఎలా వీడియో చేశారు. మా యొక్క చాలామంది కూడా డైవర్ట్ అవటానికి కాదు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంతే. ఓకే, ఎగ్జామ్ అయితే రాయండి, ఎలాంటి మెడికల్ స్టాండర్డ్ ఉన్న ఎగ్జామ్ అయితే రాయండి, మీకు కూడా యూజ్ అవుతాయి. చాలామంది కూడా మెడికల్ కొంచెం సైట్ ఉంటుంది, వాళ్ళు కొంచెం రెక్టిఫై చేసుకోండి, అంటే దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం తగ్గడానికి అయితే కొన్ని రకాల ఛాన్సెస్ ఉంటాయేమో, డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి, ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొంచెం సైట్ ఉన్న వాళ్ళు అయితే సైట్ని అయితే తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి 2025 నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే మెడికల్ స్టాండర్డ్ అయితే మీరు ఉన్నటువంటి స్టాండర్డ్ని అయితే ఒకసారి పరీక్షించుకోండి. ఐ హాస్పిటల్కి వెళ్ళి మీకు ఆ యొక్క A1 మెడికల్లో ఎలాంటిది లేకపోయినా సరే మీరు స్టాప్ చేయండి. ఏఎల్పికి చదవటం స్టాప్ చేసేసి టెక్నీషియన్ కానీ, గ్రూప్ డి కానీ, NTPCలో ఉన్నటువంటి పోస్టులకి ఆ యొక్క సిలబస్ని ప్రిపేర్ అవ్వండి, లేదా స్టేట్కి అయినా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి టైం అయితే వేస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, చివరి వరకు వచ్చి మెడికల్లో అన్ఫిట్ అయ్యేటువంటి కంటే ఆ టయాన్ని వేరే నోటిఫికేషన్కి అయితే యూజ్ చేసుకోండి. ఓకే, మెడికల్ అయితే రైల్వేకి లో ఏఎల్పికి, మిగతా వాటికైతే నార్మల్గా జరుగుతుంది. ఏఎల్పికి అయితే మస్ట్ అండ్ షుడ్గా చాలా టఫ్గా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి రిసీవ్ చేసుకున్న పర్లా నా వీడియో తరపున నేనైతే అందించే నా యొక్క ఛానల్ ద్వారా నేనైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందించాలి కాబట్టి అందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. మనకు ఉన్నటువంటి 4 days 5 days ఉంది కాబట్టి మంచిగా CBAT అయితే మంచిగా అయితే ప్రిపేర్ అయ్యి మంచిగా అయితే రాయండి. మెడికల్ గురించి ఎవరైతే ఆలోచించొద్దు, ముందైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. నేను మధ్యాహ్నం చేసినటువంటి వీడియో ద్వారా ఎవరికన్నా కొంచెం ఏమన్నా ఇబ్బంది కలిగినట్లయితే మన ఛానల్ తరపున సారీ. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.